ఒక యావరేజ్ ఉమెన్ డైలీ 168 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ ని తన స్కిన్ మీద తనే వేసుకుంటుంది. ఇండియాలో 80 to 100 crores ఆఫ్ ఉమెన్ కి హార్మోనల్ ఇష్యూస్ జరుగుతున్నాయి. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అనుకునేది ఏంటంటే, నేను ఇంత మంచి డైట్, ఇంత మంచి వర్కౌట్, ఇంత మంచి స్లీప్, ఇంత మంచి హెల్తీ ప్రాక్టీసెస్ ని చేస్తున్నా కూడా నాకు ఎందుకు హార్మోనల్ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి. కానీ వాళ్ళకే తెలియకుండా వాళ్ళు యూజ్ చేసే డైలీ ప్రొడక్ట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటున్నాయి. ఒక షాంపూలో 15 కెమికల్స్, ఒక ఐ షాడోలో 26 కెమికల్స్, ఒక ఫౌండేషన్ లో 24 కెమికల్స్, ఒక లిప్స్టిక్ లో 33 కెమికల్స్, ఒక పర్ఫ్యూమ్ లో 250 కెమికల్స్, ఒక బాడీ లోషన్ లో 32 కెమికల్స్, ఒక హెయిర్ స్ప్రే లో 11 కెమికల్స్, ఒక బ్లష్ లో 16 కెమికల్స్, ఒక డియోడ్రెంట్ లో 32 కెమికల్స్, ఒక నెయిల్ పాలిష్ లో 31 కెమికల్స్, ఒక టానింగ్ క్రీమ్ లో 22 కెమికల్స్. సో ఇలా వాళ్ళకే తెలియకుండా వాళ్ళు యూటిలైజ్ చేసే డైలీ ప్రొడక్ట్స్ లో 168 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ ప్రతిరోజు వాళ్ళ బాడీ మీద యూటిలైజ్ చేసుకుంటున్నారు. అంటే ఒక ఇయర్ రౌండ్ కలిపితే 60,000 కెమికల్స్ వాళ్ళ బాడీ మీద వాళ్ళు అప్లై చేస్తున్నారు. మీరు గమనిస్తే పూర్వకాలము ఈ PMOS కి సంబంధించి, ఈ థైరాయిడ్ కి సంబంధించి, ఈ హార్మోనల్స్ కి సంబంధించిన ఇష్యూస్ ఎక్కువ వచ్చేవి కాదు. ఈ మధ్య ఎందుకు వస్తున్నాయి అంటే, మనకే తెలియకుండా మన బాడీని ఒక కెమికల్ ఫ్యాక్టరీగా మనం తయారు చేసుకుంటాం. సో నేను చెప్పొచ్చేది ప్రతి ఒక్క ఉమెన్ కి ఏంటిదంటే, మాక్సిమం టు మాక్సిమం ఈ సింథటిక్ కెమికల్స్ కి సంబంధించిన డైలీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎంత అవాయిడ్ చేయగలిగితే మీ హార్మోన్స్ మీకు అంత రెస్పెక్ట్ ఇస్తాయి, అంత లవ్ చేస్తాయి.